నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, విక్రమ బేతాళ కథలు అద్భుతమైన కథలండి. ది బెస్ట్ కథలంటే అవే ఆ స్టోరీస్ అనిపిస్తుంది. నాకైతే భలే నచ్చుతాయి. ఎన్నిసార్లు విన్నా ఎన్ని విన్నా కూడా ఇంకా ఇంకా వినాలనిపిస్తుందండి. ఉంటాయి మంచి కథలు. ఒకటి ఏంటంటే చెప్తారా? పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి తిరిగి శ్మశానం లోపలికి నడిచాడు. చెట్టు ఎక్కాడు. మృత కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు. కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్న భేతాళుడు, నీ ఓపికకి చాలా మెచ్చుకుంటున్నాను, ఒక అత్యద్భుతమైన కథ చెప్తా, మార్గాయాసం తెలియకుండా విను. ఓకే. మంచి కథ, బోర్ కొట్టకుండా ఉంటుంది. నడిచేటప్పుడు మనకు ఆయాసం వస్తుంటుంది, కథ ఏదో వింటుంటే ఊ కొడుతూ ఉంటావు, బాగుంటుందని కథ మొదలుపెట్టాడు. పూర్వం ఎక్కడ కౌశాంబీ నగరానికి దగ్గర మగధ రాజ్యం, కౌశాంబీ నగరం, ఇలా బోళ్ళని పేర్లు పెట్టారు దానికి. అది అప్పుడు వత్సరాజు రాజ్యం చేస్తున్న కాలం. ఈ వత్సరాజు కథలు మనం నరవాహన దత్త చరిత్రలో అవునండి. వత్సరాజు ఉదయనుడు, అతని కాలంలో ఒక తండ్రి కూతురు ఉండేవాళ్ళు. తండ్రి బుద్ధదత్తుడు, కూతురు పేరు అంగారవతి. అయితే వాళ్ళకు ఒక చిన్న తోట దొడ్డి ఉన్నాయి, ఓ ఇల్లు. ఏదో ఆయనకి పొలం నుంచి వచ్చి కొంత డబ్బు ఉంది. తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. ఆ అంగారవతికి తన ఇల్లు తప్పిస్తే ఇంకో లోకం తెలియదు. ఆ తండ్రి కూడా ఆ చెట్ల మధ్య తిరుగుతూ అట్లా చిన్నగా కాలక్షేపం చేసేవాడు. ఏదో మొక్కలకు పాదులు దొక్కటం, వాటికి నీళ్లు పోసుకోవటం, వంట చేసుకోవటం, ఏదో కృష్ణారామ అనుకోవటం, అలాగే ఉండేవాళ్ళు. అస్సలు ఆ అమ్మాయికి బయట ప్రపంచమే తెలీదు. ప్రపంచపు హంగు బంగు ఏమీ తెలీదు. ఆ తోటలో వచ్చి పండిన కూరలే వండుకుంటూ ఆ పొలంలో వచ్చిన కాస్త ధాన్యంతో కాలక్షేపం చేస్తూ తండ్రి పిల్ల అలా ఉండేవాళ్ళు. కొంతకాలానికి పిల్ల పెద్దదైంది, వివాహ యోగ్యమైన వయసు వచ్చింది. కానీ బుద్ధదత్తుడికి బయట ప్రపంచపు పొలకువలు తెలుసు, పిల్లకి తెలీదు. ఈ పిల్లకి నేను ఎట్లా పెళ్లి చేయగలను, ఎవరొచ్చి పెళ్లి చేసుకుంటారు, ఏమీ లోకం తెలియని పిల్ల, మన దగ్గర ఏమీ లేదు, ఈ ఇల్లు ఈ వాకిలే తప్పిస్తే ఇంకేం లేదు, పిల్లల పెళ్ళిళ్ళు వీటితో అవ్వవు కదా. అవునవును. అలా చింతిస్తూ ఉండేవాడు. అప్పుడైతే ఏమైందంట, మన ఈయన వత్సరాజు ఆ ప్రాంతానికి వేటకొచ్చాడు. ఆయనకి సహాయం చేయటానికి చాలామంది దండనాయకులు వాళ్ళు చాలామంది వచ్చారు. ఆ దండనాయకుల్లో ఒక అతను ఈ అంగారవతిని చూశాడు. చూసి ఈయనకు వచ్చి అడిగాడు ఈ బుద్ధదత్తుడిని, మీ అమ్మాయి నాకు నచ్చింది, మీ పిల్లని నేను పెళ్లి చేసుకుంటాను, ఇలా దండనాయకుడుగా ఉన్నాను అంటే చాలా సంతోషించాడు ఆయన. ఇంత పెద్ద సంబంధం, దండనాయకుడు వత్సరాజు దగ్గర దండనాయకుడు అంటే వాడు ఆస్తి స్వాస్తి ఉన్నవాడు, నాగరికుడు. అతనంతట అతను పిల్ల అందచందాలు, అమ్మాయి ప్రశాంతంగా ఉన్న వదనం చూసి ఒప్పుకున్నాడు. చాలా సంతోషించాడు. 4 రోజులు తమ ఇంట్లోనే అట్టు పెట్టుకుని ఆతిథ్యం ఇచ్చారు. వారం తర్వాత అతను వెళ్ళిపోతూ, నేను ఇంటికి వెళ్ళాక మా బంధుమిత్రులందరికీ చెప్పి ముహూర్తం నిశ్చయం చేసుకుని వస్తాను, మీ పిల్ల నాది అని చెప్పాడు. ఈ అంగారవతికి వివాహం చేసుకోవాలి అని తండ్రి చెప్పాడు కాబట్టి వివాహం చేసుకుందాం అనుకుంటోంది. ఇతని మీద ఏం ప్రత్యేకంగా ప్రేమ ఆపేక్ష కలగలేదు. తండ్రి చెప్పే వీళ్ళ ధనవంతత్వం ఏమిటో ఆ అమ్మాయికి తెలియదు అసలు. సరే ఊరుకున్నారు, సరే అనుకున్నారు. వాళ్ళు పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. అన్నీ నేనే పెట్టుకు పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఇక్కడే పెళ్లి చేయండి, తోటలోనే సామాన్లు సంబారాలన్నీ నేనే తెస్తానని అతను చెప్పినప్పుడు ఇంకా అడ్డమేముంది, అంతేగా. బాగానే ఉంది. అది ఒక పల్లెటూరు, వీళ్ళ ఇల్లు ఒక పెడగా ఉండేది, మిగిలిన ప్రపంచంతో వీళ్ళకి సంబంధం లేదు. కొంతకాలం గడిచింది, అతను రాలా. ఈ చండసేనుడు రాకపోయేసరికల్లా ఆయన ఎంతసేపు బాధపడుతూ ఉండేవాడు, రాలేదు రాలేదని. కానీ వస్తారు తప్పకుండా. ఈ అమ్మాయి అతని మీద ముందే మనసు లేదు, తర్వాత మనసు లేదు, రాకపోతే పోనీ అనుకుంది. ఆయన మాత్రం వాళ్ళు చాలా గొప్ప కుటుంబంలో పుట్టినవాడు అబ్బాయి, వీరుడు. వీరుడు కాకపోతే వత్సరాజు ఎందుకు పెట్టుకుంటాడు, పెట్టుకోడు కదా. కాబట్టి ఇట్లా అని వస్తారు వస్తారు అంటే సంవత్సరం గడిచిపోయింది. ఇంతలో వత్సరాజు రాజ్యంలో పరిస్థితులు మారిపోయినాయి. యోగంధరాయణుడు తన చాణక్య ప్రజ్ఞతోటి వత్సరాజుకి వాసవదత్తతోటి వివాహం చేయించాడు. ఈ కథ వినే వాళ్ళకి వత్సరాజు వాసవదత్త కథ కావాలంటే నరవాహన దత్త చరిత్ర వింటే తెలుస్తుంది. చాణక్య ప్రజ్ఞతోటే చాలా తెలివిగా వత్సరాజు వాసవదత్త పెళ్లి చేసుకునేలాగా చేశాడు. వివాహం అయిపోయిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే అతని చేత ఒక జైత్రయాత్ర చేయించాలనుకున్నాడు. ఆ జైత్రయాత్రలో భాగంగా చాలామంది యువకుల్ని సైనికులుగా తీసుకున్నారు. మరి ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళని, తయారుగా ఉన్న కుర్రాళ్ళందరినీ ఇంకొంచెం తయారు చేసి కదా యుద్ధాలకు తీసుకెళ్ళేది. అలా చాలామంది సైనికుల్ని తీసుకున్నారు. ఆ సైనికుల్లో శతానీకుడు అనే కుర్రాడు ఒకడు. వాళ్ళు ఈ ఊరి గుండా వెళ్తూ ఈ కౌశాంబీ నగరం దాటి, ఈ అమ్మాయిని కదా అంగారవతి వాళ్ళు ఉన్నారు కదా, ఆ పల్లెటూరు మీదుగా వెళ్తూ అక్కడ విడిశారు. చాలా రోజులు ఉన్నారు అక్కడ. ఆ దారి వెంట వస్తూ వాకిట్లో నిలబడి ఉన్న అంగారవతిని చూసి ప్రేమలో పడ్డాడు. ఇతను చాలా అందమైన వాడు,
చండసేనుడి మీద మనసు పడలేదు కానీ అంగారవతి శతానీకుడి మీద మనసు పడింది. ఓహో. రోజు ఆ దారిలో అతను వచ్చేవాడు. ఆ సమయానికి అమ్మాయి బయట నుంచునే సమయానికి వచ్చే సైన్యాల్ని వాటిని చూస్తూ నుంచునేది పిల్ల. ఇంకేం ప్రపంచం తెలియదు కదా. ఈ అబ్బాయి కూడా ఆ వైపు సాయంకాలం రోజు బీట్ వేయటం అనమాట, అదే అదే. తిరుగుతూ ఉండేవాడు. క్రమంగా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. మనసు ఇచ్చి పుచ్చుకున్నారు ఇద్దరు. అతను ఏం చెప్పాడంటే, నాకు ఎవరు లేరు, ఒక తల్లే ఉంది, మా అమ్మ చాలా కష్టపడి పెంచింది. మరి వత్సరాజు సైన్యంలో చేరి మా అమ్మని శుశ్రూష చేసుకుంటూ మా అమ్మని చూసుకుంటున్నాను. ఇప్పుడు సైన్యంలోకి తీసుకొచ్చేయటం వల్ల మా అమ్మ ఒక్కతే అయిపోయింది అని చెప్పేవాడు. మా అమ్మని ఏమవుతానో, ఇక్కడ నేను యుద్ధంలో ఏమవుతానో, మా అమ్మని ఎట్లా చూసుకుంటానో అని. క్రమంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి బాగా మనసు పెరిగింది. తండ్రి మాత్రం అతను చండసేనుడు వస్తాడని నమ్ముతున్నాడు కానీ ఈ అమ్మాయి ఇక అతను రాడు అని నిశ్చయం చేసుకుంది. సంవత్సరం దాటిపోయింది, కబురు కాకరకాయ ఏమీ లేదు. సరే ఏమైంది, ఈ శతానీకుడు ఒకరోజు పరిగెత్తుకుంటూ వచ్చి, అంగారవతి నేను సైన్యంలో పని మానేస్తున్నాను, నాకు ఈ సైనిక శిక్షణ పదవి వద్దు. ఇక్కడ వాళ్ళు విడిసింది ఏంటంటే శిక్షణా కార్యక్రమం నడుస్తోంది. ఇక్కడ వీళ్ళందరికీ యుద్ధానికి శిక్షణ అవుతోంది. పద్మ వ్యూహాలు అవి ఇవి ఉంటాయి కదా, వాటిలలో నిలబడ్డం అవంతా ప్రాక్టీస్ కావాలి కదా. ఓకే. నేను వెళ్ళిపోతున్నాను ఈ రాత్రికి, నువ్వు కూడా నాతో బట్టలు సర్దుకుని వచ్చేసి. నీ తండ్రి ఒప్పుకోడు, ఎందుకంటే అతను చండసేనుడి కోసం చూస్తున్నాడు కాబట్టి. బట్టలు సర్దుకో, ఫలానా ఒక వటవృక్షం ఉంది కదా, ఆ వటవృక్షం దగ్గరే దారి రెండుగా చీలుతుంది. ఒక దారి సైనిక శిక్షణా శిబిరానికి వెళ్తుంది, రెండో దారి అంగారవతి వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ బరి చెట్టు దగ్గర త్వరలో దాక్కో, నేను కూడా నా సామాన్లు తీసుకుని వచ్చేస్తా. వీళ్ళకి చెప్పను, చెప్తే ఒప్పుకోరు, పారిపోదామని చెప్పాడు. ఓకే. వెనక్కి వెళ్ళిపోదాము, నేను ఎక్కడున్నానో తెలుసుకునే లోపల మా అమ్మ నువ్వు మన ముగ్గురం కలిసి వేరే దేశాల్లోకి వెళ్ళిపోదాం, సరిహద్దులు దాటేసేద్దాం, మా అమ్మ నిన్ను పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటుంది అని చెప్పాడు. చెప్పేసరికి ఒప్పుకుంది. తండ్రికి చెప్పాల, ఎందుకంటే ఆయన ఈ చండసేనుడి మీదే మనసుంది. మాట ఇచ్చాడు అతను వస్తాడు అని. అమ్మాయి బట్టలు సర్దేసుకుంది, వచ్చిన 2 మూటలు చేసేసుకుంది. ఆ 2 మూటలు మోసుకుంటూ వచ్చి ఆ మర్రి చెట్టు కింద త్వరలో కూర్చుంది. కూర్చునేసరికి అలా ఇంతలో ఏమైంది, దూరంగా 2 మనుషులు వస్తూ కనపడ్డారు. ఇంకా శతానీకుడు రాల ఈ అమ్మాయిని తీసుకెళ్ళడానికి. ఆ వస్తున్న మనుషులు ఈ మర్రి చెట్టు దగ్గర కొంచెం దగ్గరగా వచ్చారు. ఆ చంద్రుడి వెలుగులో ఆ అమ్మాయి గుర్తుపట్టింది చండసేనుడు అతను. ఓహో. రెండో వాడు ఇంకొకడు ఒక సైనికుడితో కలిసి వచ్చాడు. వచ్చి అతను చెప్తున్నాడనమాట, ఈ దారి సైనిక శిక్షణ శిబిరానికి వెళ్తుంది, రెండో దారి బుద్ధదత్తుడు గారి ఇంటికి వెళ్తుంది. రేపు ఉదయం బుద్ధదత్తుడు గారి ఇంటికి వెళ్దాం, ఇవాళ మనం వెళ్ళిపోదాం. శిక్షణా శిబిరానికి వెళ్ళి పడుకుని రాత్రి వేళ వెళ్తే బాగుండదు. వాళ్ళు ఎంత మన చుట్టాలు కాబోతున్నప్పటికీ, ఎంత మనం వివాహ సంబంధం చేసుకోబోతున్నా రాత్రి వేళ వెళ్తే బాగుండదు. చాలా కాలం ఆలస్యం కూడా అయింది కదా, అందుకని ఇవాళకి వెళ్ళిపోయి రేపొద్దునే పువ్వులు పళ్ళు పలహారాలు పుచ్చుకుని సాంప్రదాయంగా వెళ్దామన్నాడు. అన్నాక ఆ చెట్టు దగ్గర లెఫ్ట్కి వెళ్తే అంగారవతి ఇల్లు కదా, రైట్కి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి అట్లా కూర్చునింది. కాసేపు అయ్యాక శతానీకుడు వచ్చాడు. సరే అంగారవతి అని పిలిచాడు. పిలిస్తే అమ్మాయి బయటకు వచ్చింది. నీకు చెప్పడం కోసమే ఇంతసేపు ఆగాను, లేకపోతే ఇందాకే వెళ్ళిపోయేదాన్ని, నేను నీతో రావడం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి. అతను ఆశ్చర్యపోయాడు. అంతేనా అన్నాడు. అంతే, నేను రాను నీతోటి, నువ్వు వెళ్ళిపో, ఇక నా మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దు అని చెప్పి అతనికి నమస్కారం చేసి, నన్ను క్షమించు, నీకు ఆశ పెట్టాను, ఎలాగైనా నువ్వు ఉద్యోగం మానుకుని వెళ్ళిపోతావు, మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకో, నీలాంటి మాతృసేవా పారాయణుడు చాలా కాలం వర్ధిల్లాలని భగవంతుని కోరుకుంటానని చెప్పి తన మూటలు 2 జంకలు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయింది. మర్నాడు పొద్దున్న చండసేనుడు వచ్చాడు. తండ్రికి ఈ అమ్మాయి వెళ్ళింది తెలీదు, వచ్చింది తెలీదు. చండసేనుడు వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడంటే, ప్రభువుల దగ్గర మాన్యం ఏర్పాటు కాలేదు, నాకున్న జీతం చాలా చిన్నది, నేను మిమ్మల్ని కలిసే నాడు కేవలం నేను తినడానికి సరిపోయేదే, వివాహం చేసుకుని ఒక కుటుంబాన్ని పోషించాలంటే మాన్యం కావాలి, ఆ మాన్యాన్ని ప్రభువులు ఏర్పరచడానికి ఇంత సమయం పట్టింది, అది వచ్చాక మీ అమ్మాయితోటి వివాహం అనుకున్నాను అని చెప్పి వివాహ పత్రిక రాయించాడు మా నాన్న, ఇదిగోండని వివాహ పత్రిక చేతిలో పెట్టాడు. ఆయన చాలా సంతోషించాడు. నాకు తెలిసిన ఆయన, నువ్వు మంచి గుణశీలాదులు సరిగా లేకపోతే వత్సరాజు తన సైన్యంలోకి తీసుకోడు, నువ్వు దండనాయకుడు అయ్యావు, ఏదో ఒక రోజు నువ్వు వస్తావని నీకోసం ప్రశాంతంగా వేచి ఉన్నావు, నేను మా అమ్మాయిను అన్నాడు. సరే బాగానే ఉంది. వివాహం నిశ్చయం అయిపోయింది కథ. ఇప్పుడు అడిగాడు భేతాళుడు, విక్రమార్క కథ విన్నావు కదా, శతానీకుడితో వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్న అమ్మాయి ఎందుకు తిరిగి వచ్చేసింది, నీకు సమాధానం తెలిసి చెప్పకపోతే తల 1000 వక్కలవుతుందన్నాడు. ఈయనేం చెప్పాడంటే, ఈ ఉగ్రసేనుడు ఎవరైతే ఇతను ఉన్నాడో చండసేనుడు, అతను తండ్రి మాట్లాడాడు, తండ్రి అతను మాట్లాడుకున్నారు,
తండ్రికి వాగ్దత్తగా ఉంది ఈ అమ్మాయి. తండ్రి ఏం చెప్పాడు, మా పిల్లని నీకు ఇస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళిపోతే తండ్రి మాట పోతుంది. తన ప్రేమ కంటే నిజానికి ఆ అమ్మాయి చండసేనుడిని ప్రేమించిన శతానీకుడిని ప్రేమించినప్పటికీ తన తండ్రి పరువు పోతుంది. అతను కనుక చండసేనుడు రాకపోయింటే ఆ అమ్మాయికి తెలియకపోతే ఏం జరిగేదో. తెలిసింది తనకి కాబట్టి. తెలిసి కూడా తన తండ్రి పరువు పోకూడదని, తన తండ్రి మాట తప్పకూడదని, తన తాలూకు వంశంగా మర్యాద వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ అమ్మాయి తన ప్రేమ కంటే తండ్రి మర్యాదకి ఎక్కువ విలువిచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. ఓకే. అనగానే పక్కపక్కన భేతాళుడు సరిగ్గా చెప్పావు, ఇదే అంగారవతి ఆలోచన. కానీ నువ్వు మౌనభంగం చేసావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను వచ్చని ఇతను కాస్త పరిగెత్తుకుంటూ భేతాళుడు ఈ శవంతో సహా వెళ్ళిపోయి మరి చెట్టు మీదకి వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడ ఉన్న చెట్టు మీదకి ఇంకేం చేస్తాడు మన విక్రమార్కుడు, చక్కగా నడిచి మళ్ళీ వెనక్కి తిరిగి మొదలుపెట్టాడు లోపలికి వెళ్ళటం. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. చక్కని నీతున్న కథ కదండి. కదా. రైట్ అమ్మ గారు, నమస్తే.